ఈరోజు ఇక్కడ చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరూ కూడా హృదయపూర్వక స్వాగతంతోనే ఆహ్వానిస్తూ మరి ఈరోజు ముఖ్యంగా మన ఇక్కడ పిలిచిన ఉద్దేశం ఏంటంటే మనకి ఒకటి గజవాహనం ఒకటి మనకి తాత మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి మీ మీడియా సమక్షంలో దాన్ని ప్రారంభించుకోవడం ఒకటి. అది మనకి దానికి సంబంధించి మనకి శంకర్ నారాయణ చెప్పి ఎన్ఆర్ఐ గారు సుమారు మనకి 31 కేజీ వెయిట్తోని గజవాహనాన్ని మనకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. అది మన పైన అక్కడ వేదిక మీద ఉంచడం జరిగింది. దాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం. అయితే మనం ముఖ్యంగా ఇక్కడికి మనందరూ కూడా పిలిచినటువంటి ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ చిన్న ఏమైనా విషయాలు ఏమైనా జరుగుతున్నటువంటి వాటిని కూడా మీతో ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడ కూడా మీడియా వాళ్ళకి తర్వాత మా స్టాఫ్కి ఎక్కడ కూడా మిస్కమ్యూనికేషన్ లేకుండా మనందరం కూడా కలిసిపోయి చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఈరోజు ఆహ్వానించుకోవడం జరిగింది. మరి ఏంటంటే ఏ చిన్న విషయం జరిగినా కానీ ప్రతిదీ కూడా మనం మీడియాలో పోస్ట్ చేయడం అది మనం ఏంటంటే దేవాలయానికి మంచిది కాదు. మీరు ఏ చిన్న విషయం ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మీరు తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడికి ఈరోజు పిలిచిన ఉద్దేశం కూడా అదే. కావున మీరందరూ కూడా గమనించి ఒకసారి మీ నుంచి కూడా సలహాలు సూచనలు అవన్నీ తీసుకొని ఇంకా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏమైనా చిన్న ఏమైనా లోపాలు కానీ ఇంకా మేము ఎక్కడైనా మెరుగుపరచుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా మీ అందరితో కూడా ఒకసారి మేము ఇది ఫీడ్బ్యాక్ తీసుకున్న ఉద్దేశంతోనే ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. మరి ఇక్కడ చాలా మంది అంటే ఎప్పుడో సీనియర్ పాత్రికేయులు మరి రకరకాల వ్యక్తులందరూ కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా అనుభవజ్ఞులు తర్వాత మధ్యలో వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన అందరూ కూడా ఇక్కడ మీరందరూ కూడా మాకంటే ఎక్కువ ఫీల్డ్లో దిగుతూ మరి ప్రజలతో మమేకమై మరి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కొన్ని మీకు కూడా ఒత్తిడి ఉండొచ్చు, కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. అవన్నీ కూడా మరి ఒక్కొక్కరు మా దృష్టికి తీసుకొస్తే మేము అవన్నీ నోట్ చేసుకొని వాటిని మేము వీలైనంత వరకు ఎక్కడ మేము మెరుగుపరచుకోవాలనేది కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి దయచేసి మరి మాకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.